పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారికి వెళ్తేనే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. వంగ గీత గారు నేనే గెలిస్తేనే ఆవిడకి ఉంది. లెక్కింపు పొత్తగానే ఎవరో ఏం చెప్పలేం. పవన్ కళ్యాణ్ నాదే మెజార్టీ అంటున్నాడు. అలాగే కాదు, నా ఓట్లు నాకు ఉన్నాయి, నేనే గెలిస్తేనే గీత గారు అంటున్నారు. ఏం చెప్పగలుగుతాం? బూతుల్లో ఉన్నాయి, ఇప్పుడు ఆ పెట్టెల్లో ఉన్నాయి. లెక్కింత ఏం చెప్పలేం. ఆడవాళ్ళు ఓట్లు ఎటు వేస్తే అటు వెళ్ళిపోద్ది. పవన్ అవ్వచ్చు, వంగ గీత గారు అవ్వచ్చు. అది పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ చాలా ఇదిగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. చేబ్రోలు ఏమన్నా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అభివృద్ధి చేసేది ఏమి లేదు, ఎక్కడే ఖాళీ చేస్తారు. ఏదో చేసేది ఏముంటే మాకు ఇక్కడ హాస్పిటల్ ఉంది, పెద్దది కావాలా, ఎవడెక్కినా అదే కోరుకుంటాం. ఇంకా ఏ సమస్యల్లో హాస్పిటల్ పెద్దది పెడితే సరిపోద్ది. సీఎం జగనే. అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇస్తాడని నమ్మకం ఉంటుంది జగనే. అంటే చంద్రబాబు గారిని అంతకన్నా డబుల్ పథకాలు ఇస్తున్నారు కదా. రైతు ఇస్తానన్నాడు. ఇప్పుడు జగన్ గారు అమ్మఒళ్ళని, రైతు భరోసా అని ఎన్ని ఇస్తే, ఇదే చంద్రబాబు నాయుడు శ్రీలంకలో కలిపేస్తాడు, మన దేశాన్ని తీసుకెళ్ళిపోయా అన్నాడు బయటికి. జగన్ గారు ఇచ్చేది 70,000 కోట్లు ఇచ్చాడు. మొత్తం 70,000 కోట్లు జనానికి ఇచ్చాడు. ఇతను ఏం చేశాడు? 150,000 కోట్లు చెప్తున్నాడు. మరి ఏ లంకలో పోద్దంటో? అయినా 70,000 కోట్లు ఇస్తేనే శ్రీలంకలో కలిపేస్తాడు జగన్ గారు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎక్కి 150,000 కోట్లు ఇస్తే ఏ లంకలో కలిపేస్తాడంటో? మరి పేదలకు కూడా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు చేసి పెసారు చంద్రబాబు నాయుడు చేసుకోవాలి, జగన్ గారు చేసి పెసారు జగన్ గారు చేసుకోవాలి. అది ఒకరినొకరు విమర్శించకూడదు కదా. మరి జగన్ ఇస్తే శ్రీలంక అని, చంద్రబాబు నాయుడు ఇస్తే పాల సముద్రంనా? అది దానికి మన వాళ్ళు చెప్తాం. ఎక్కడున్న నాయకులు అక్కడ ఏం చేస్తారు. ఇప్పుడు మా ఏరియాలో ఉంటే బాగుండని అనుకుంటుంది. ఇక్కడ ఉందనుకో, ఇప్పుడు ఏమన్నా మాకు ఒక హాస్పిటల్ మంచిది వస్తే బాగుండని ఉంది మా ఏరియాకి. ఇంకో ఊరు వెళ్తే వాళ్ళ ఊరిలో ఏదో కోరుకుంటారు. అలా ఎవరి మటుకు వాళ్ళు కోరుకుంటారు. దానికి మేము అది తప్పు, ఇది తప్పు అని మనం అన్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల జగన్ గారికి వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. ల్యాండ్ టైటిల్ ఆయన ఏమైనా తీసేసుకుంటాను, ఆయన ఏమంటున్నాడు? జగన్ గారు నా యాత్ర నాకు చాలు, ప్రసారం చేస్తున్నారు, ఇంకో ల్యాండ్ నాకెందుకు వస్తుంది ఆయన అంటున్నాడు. అది మన చంద్రబాబు గారు ఏం రాజధాని లేదు, పిల్లలకి జాబ్స్ లేవు, అందువల్ల చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు. చేసి ఇది రుణమాఫీ అన్నాడు, చేయలేకపోయాడు. పూత చేశాడు కొద్దిగా. నా మటుకు నాకే ఇంకా 40,000 బాకీ పడ్డాడు ఆయన రుణమాఫీలో, చేయలేకపోయాడు. ఆ తర్వాత బయలకి డోకరోళ్ళకి రుణమాఫీ అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? లాస్ట్లో పసుపు కుంకుమ అని 10,000 ఇచ్చాడు. వాళ్ళ వడ్డీలు అన్నీ దెబ్బేసి 10,000 ఇచ్చాడు. చూస్తున్నాం. ఇతను ఏమన్నాడు? పర్యటనలో ఏది చెప్పాడు అది అలా చేసుకొచ్చేసాడు. దాని మీద నమ్మకం ఉంది మాకు. చెప్తారు కానీ చేయాలంటారా? చేస్తాడని నమ్మకం లేదు, ముందు చేయలేదు కాబట్టి. ఈయన చేస్తానే చేసాడు, ఈయన చేస్తాను క్లియర్గా చేసాడు. అది ఆ నమ్మకం ఒకటి ఉంది ప్రజల్లో. ఆయన చేస్తాడో చేయడో అన్న డౌట్ ఉంది. అది జగనే రావాలని ఉంది. మాకు ఎవరు వచ్చిన ఒకటే, జగన్ వస్తే చాలు. అక్కడ జగన్ వస్తే చాలు, అది ఎవరు వచ్చినా పర్లేదు. అయితే మాది వైఎస్ఆర్ పార్టీ కాబట్టి మాకు జగన్ గీత గారు వస్తేనే బాగుండని మాకుంటుంది. ఆవిడ ఎదుట్టు, ఈయన ఎదుట్టుని, పవన్ గారు ఎదుట్టు, గీత గారు ఎదుట్టుని. అది కొందరు అంటే ఓట్ల అప్పుడు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కూడా వైసీపీ ఏమి లేదు. ఆ పార్టీ ఇచ్చింది, ఈ పార్టీ ఇచ్చింది, రెండు దొంగల, రెండు ఇచ్చారు. నేను ఈ లేదని ఆ పార్టీ చెప్పుకుని ఇద్దరు ఇచ్చారు. బాబాయ్ గారు, ఇక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? అంటే అతని మీద ఇక్కడ సానుభూతి ఎక్కువగా ఉంది మొత్తం ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని. అంటే 2 చుట్లు గీతని చూశారు కదా, 3వ చుట్టు కూడా ఇతను చూడాలని ప్రతి ఒక్కరు మనసులోనే ఉంది. ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? ఒక 60-70 వేలు మెజారిటీ వస్తుందమ్మా. వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొద్దిగా మైనస్ అయింది వైసీపీ అంటారు, నిజమంటారా? అది నిజమే. అది అయితే నిజమే. అదైతే తేడాగా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు, అది తేడా చేశారు. ఇక్కడ చేబ్రోలు ఏమన్నా సమస్యలు ఉన్నాయా?
ఫిబ్రవరిలో ఇంకా సంస్థ ఏమంటే ఇప్పుడేమో ముందు సంస్థ ఏం లేవు కానీ ఇప్పుడు మరి ఇతను వచ్చాక ఏం చేస్తాడో అది. మన సీఎంగా అయితే ఎవరైనా చూడాలనుకుంటున్నారు? సీఎం అయితే చంద్రబాబు వస్తాడు అంటున్నారు అందరూ. అంటే జగన్ గారి పరిపాలన చూశారు, చంద్రబాబు గారి పరిపాలన చూశారు కదా, ఇద్దరిలో ఎవరి పరిపాలన బాగా అనిపిస్తుంది? జగన్దే బాగా, చంద్రబాబు నాయుడు కంటే అయితే జగన్దే బాగానే ఉందా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నారు. మళ్ళీ జగన్ పక్కన పెట్టి చంద్రబాబు చూడాలనుకుంటున్నారు ప్రజలు. మనం 3 రాజధానులు పెట్టారంటారు, ఒక రాజధాని పెట్టారంటారు? ఒకటే బెటర్ అమ్మా, మూడెందుకు, ఒకటే రైట్ రాజధాని. ఏది చేస్తే బాగుంటుంది రాజధాని? వైజాగ్ అయితే వైజాగ్ బాగుంటుంది. మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటారా? మరి కల్పించాలా, కల్పిస్తే మరి యువతలు ఎంతోమంది చదువుకుని ఉండిపోయారు కదా. ఇటే పోతే ఫ్యాక్టరీలు గట్రా ఉన్నాయి కాబట్టి యువతలకు ఉద్యోగాలు ఇవి ఇంకా దాడులు పెట్టి ఇంకా ఫ్యాక్టరీలు కడితే కంపల్సరీగా ఉద్యోగాలు. మరి ఎంతోమంది చదువుకుని అలా ఉండిపోయారు చాలా మంది. పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో ఉండడం వల్ల జగన్ గారికి వ్యతిరేకత వచ్చిందంటారు. అది వచ్చింది. పాస్బుక్ల మీద అతని ఫోటో ఉండడం, రోడ్లు గట్రా పాటించడం, వాటి వల్ల మరి ఎదురుగా వచ్చింది. చాలామంది దగ్గర నేను ఆలకించాను కూడా చాలామంది. అంటే బాబు గారు చెప్పడం మాత్రమే చెయ్యారని అంటారు కదా. ఇది బాబాయ్, బాబు గారు చెప్పడం మాత్రమే పథకాలు ఏదన్నా కానీ చెయ్యాలని అంటారు కదా, అది నిజమంటారా? మరి కొన్ని అలాగే చెప్పడం చేయడం అలాగే కొంచెం చెప్పాడు, కొంచెం చేయలేదు చంద్రబాబు. జగన్ ఏమో 175కి 170 సీట్లు గెలుస్తాను, ఒక్క సీట్ తగ్గకుండా అంటున్నాడు కదా. అంతేముండదు, అంత ఉండదమ్మా. వస్తాయి అతనికి కొన్ని వస్తాయి, వీళ్ళకి కొన్ని వస్తాయి, అంతేగాని అంత బెనిఫిట్గా ఎవరికి ఉండవు. ఏంటంటే ఉదాహరణ పెట్టి ఏమంటున్నా అంటే మాకు అమ్మ ఒడి కానీ ముసలిలకు పింఛన్లు, మహిళలకి డబ్బులు ఇచ్చారు జగన్ అన్న అని అంటున్నారు కదా, వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? ఎవడైతే చాలామందికి అన్నీ అందే, అందలేదు అంటలేదు. జగన్కి అయితే అందే అన్నీ, జగన్ డబ్బులు అయితే. మన చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి చేస్తారంటారా? ఏమో ఏం చేస్తాం అతను కూడా ఎందుకేద్దాం అలా ఇస్తాం కూడా చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు మరి ప్రజలు నాడి ఎవ్వరు పట్టుకోలేకపోతున్నాము. మన ఇంట్లో ఓట్లే ఎవరికి వేస్తున్నాడో కూడా పట్టుకోలేకపోతున్నాం. ఎవరికి ఎలా ఉందన్నది ప్రతిదీ కూడా చెప్పలేకపోతున్నాం. ప్రజలు నాడి ఎవరు డబ్బులు చేసుకుంటున్నారు, ఇంకోళ్ళకి వేసేస్తున్నారు. ఇంత క్రితం అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్న పోలే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు మనం ఉండొచ్చుకోకూడదని వేసేవారు. ఈ సూట్ అలా కాపాడలేదు నా మట్టుకి. మొత్తం చేంజ్ అయిందంట. చేంజ్ అయిపోయింది అలాగే. అంటే ఇప్పుడు కొన్ని తనలో ఎలక్షన్స్ అయిపోయినాక గొడవలు జరుగుతున్నాయి కదా, ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగాయి? ఎప్పుడు జరగలేదమ్మా. ఎలక్షన్ల పేరు చెప్తే మాకు ఈ పిడారం కాలేజీలో ఎలక్షన్లకి అస్సలకి గొడవలు జరగవు, ఎప్పుడు జరగలేదు. ఈ ఎలక్షన్ అయిపోయిందనుకో ఎవరికాళ్ళు ఒకరి మళ్ళీ కలిసిమలిసే వాళ్ళు ఫంక్షన్ కాకేసుకున్నా, వీళ్ళ ఫంక్షన్ కాకేసుకున్నా కలిసిమలిసి ఉంటారు, కానీ గొడవలతో ఎవరో ఉండరు, మళ్ళీ మర్చిపోతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి బాగా చేస్తాడని ప్రజల్లో ఉంది, మరి అతను మరి ఏం చేస్తాడు అన్నది. అంటే పిఠాపురాన్ని మంచి పర్యాటక ప్రాంతం చేస్తారంటారా? చేస్తాడని ప్రజలు అందరూ కూడా వేసారు. అభివృద్ధి చేస్తాడో పవన్ కళ్యాణ్ వస్తాను అని. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తాడని. ఎంత మెజార్టీతో రావచ్చు? 50,000 1,00,000 మధ్యలో ఉంటుంది. వంగ గీత గారు నేనే గెలుస్తా ఏదో అలా చెప్తారు, ఓడిపోతామని చెప్తే బాగోదు కదా అని. పోలింగ్ ఎలా జరిగింది? ప్రశాంతంగా జరిగింది? బాగానే జరిగింది, ఎలాంటి గొడవ? ఏ గొడవలు లేవు. మన ఇక్కడ చేబ్రోలు ఏమన్నా సమస్యలు ఉన్నాయా? సమస్యలు చాలా ఉన్నాయి, అన్ని పవన్ కళ్యాణ్ తిరుగుతాడు. అంటే మెయిన్ ప్రధాన సమస్య ఏముంది? ప్రధాన సమస్య అంటే మంచి హాస్పిటల్ అని, కాలేజీ అని, మొత్తం అంతా డెవలప్మెంట్ అవ్వాలనేసి, తర్వాత కుర్రోళ్ళకి జాబులని అన్నీ వేస్తే, లేకపోతే గంజాయి సమస్య ఎక్కువైపోతుంది. అది లేకుండా మంచి జాబులు వస్తే పిల్లలు బాగుపడతారని ఆశిస్తున్నాం. సీఎం గారు మాకు పవన్ కళ్యాణ్ చూడాలని ఉంటుంది. అవకాశం ఇప్పుడు ఇవ్వచ్చు, లేదా 2029లో ఇవ్వచ్చు. చంద్రబాబు అవ్వచ్చు, లేదా జగన్ అవ్వచ్చు, కుదరకపోతే ఈయన అవ్వచ్చు. ఆశ ఉంటుంది కదా, మానవ సాధ్యం కదా, ఇవ్వచ్చు. ఇస్తే ఇంకా బాగా జరిగిద్ది. అయితే
కొన్ని కారణాల వల్ల కొంత ఈ పట్టు రావచ్చు. మళ్ళీ టిప్పు మాత్రం 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. అంటే ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు కావాలనుకుంటారు జగన్, ఇప్పుడు వీళ్ళు ఇద్దరే ఉన్నారు కదా సీఎం అభ్యర్థి. సీఎం అభ్యర్థులు ఇద్దరు అనుకుంటున్నారు. కర్ణాటకలో వచ్చినట్టు ఈయనకి కూడా రావచ్చు కదా. కర్ణాటకలో వచ్చినట్టు ఈయన కూడా రావాలని మేము ఆశపడతాం కదా. అది మానవ సాధ్యం కదా, తప్పేముంది అది. ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? భగవంతుడు కుదిరితే అన్నీ వస్తాయి. అది భగవంతుడు ఇవ్వాలి అది ఆ అవకాశం. లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా మాకేం పర్వాలేదు. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? ఎందుకు 10,000 ఇస్తున్నాడు. నెల అవుతులకు మామూలుగా నెల తిరగకుండా లాగేస్తున్నాడు 10,000ని. ఎందుకు 10,000? అంటే ఏ విధంగానూ మందు విధంగా లాగేస్తున్నాడు. అంటే మంది రేట్లు మొత్తం అందరిని నాశనం చేసాడు. ఎవరిని బాగుపడినా లేదు. ఆడ 10 మందు ఉండకపోయినా పర్వాలేదు, ఉంటే తగ్గించాలా. అమ్మఒడి కానీ పెన్షన్లు కానీ పొడి ఎందుకు ఆడిచ్చేది 13,000 రూపాయలు. ఒక్కొక్క ఓటర్కి 100 వేసి 150 పెంచాడు. రోజుకి 100-150 ఎక్స్ట్రా అంటే మందు రేటు పక్కనట్టు 100-150 ఎక్స్ట్రా అంటే ఎన్నాళ్ళకి వస్తుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది లెక్కి. ఆడు 10,000 ఏమవుతాయి అది. అంటే జగన్ గారు ఏమంటున్నారు అంటే నేను ఇచ్చే పథకాలకే శ్రీలంక అయిపోతే అప్పులపాలు అయితే, చంద్రబాబు గారు నాకన్నా డబల్ పథకాలు చెప్పారు కదా, దానివల్ల అప్పులపాలు కాదంటారు. చంద్రబాబు నాయుడు కొద్ది విజనల్ లీడరు. చంద్రబాబు తీరు వేరు. అయితే చంద్రబాబు నాయుడు చేసినవి తప్పులు ఒప్పులు ఉన్నా సరే కానీ ఈయన అంత దారుణం గట్ట కాదు. ఆయన కొద్దిగా ఆశతూసి నడుస్తాడు. ఈయన ఎవరి మాట ఎండవు. ఈయన మంచోడు అవుతావచ్చు కానీ ఎవరి మాట ఎండవు. ఆ వినపడమే తప్పు. అది 3 రాజధానులు పెట్టారంటారా, ఒక రాజధాని పెట్టారు? ఎందుకు 3 రాజధానికి ఒకటే దారి లేదు. ఆ ఒకటే డెవలప్మెంట్ చేస్తే ఆ రైతులందరూ ఏడుతున్నారు. మేము రైతులమే, వాళ్ళందరూ ఏడుతున్నారు. అది తీసుకోపోయినా కూడా లేకపోను. తీసుకున్న తర్వాత అలా చేస్తే వాళ్ళ కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు కట్నాలు ఇచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎకరం ₹1,00,00,000 కట్నం ఇచ్చుకున్నారు. అదేమో మామూలుగా ఇటు దారి లేకుండా పోయింది. ఇప్పుడమ్మ ఆడు ఈసారి ఏలుకుంటాడా, ఆ పిల్లని వదిలేస్తాడా? అలా చేసాడు ఆ రాజధాని వాళ్ళని. అది చాలా తప్పది. అంటే ఒకవేళ ఒకటి చేస్తే ఏది చేస్తే బాగుంటుంది రాజధాని? అమరావతి. ఇంకా వాళ్ళకి ఒకసారి మనం అన్నం పెడుతున్న తర్వాత మళ్ళీ ఆకులు ఆకోవడం చాలా తప్పు. అది ముందే నిర్ణయించుకోవాలి కానీ నిర్ణయించిన తర్వాత మార్చబడదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఏమని చెప్తారు? ల్యాండ్ టైటిల్ ఏంటండి, అది ఎంత తప్పు. ఆడు ల్యాండ్ టైటిల్ తర్వాత ఇంకోటి అనేది పక్కనెట్టండి. ముందు పాస్బుక్ మీద ఆడు ఫోటో ఉండి అర్హత ఆడికి ఉందా, అది తప్పు కదా. అది ఫోటో ఉండకూడదు కదా ముందు. 5 ఏళ్ల తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చేది తెలీదు. ఆడు ఫోటో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అది కాదు కదా. ఒకవేళ మీ బాబులతో మీ తాతలతో ముద్రించుకోండి అంటే ఇంకా ఆడికి ఒక రకమైన గౌరవం పెరుగునమ్ము. మా తాత ఇచ్చాడు, లేదా ఇది మా అత్త ఇచ్చాడు అనేసి. అంతేగాని ఈడు ఫోటో ఏంటి, అది చాలా తప్పు. అందులోనే మొత్తం మోయాడు, వ్యతిరేకత వచ్చింది. అసలు ఛాన్సే లేదు. ఆడు బుర్ర ఉన్నవాడు ఎవడు అండవు. ఒకవేళ ఎంత బుర్ర ఉన్నవాడని సరే, ఎంత బుర్ర తక్కువడనా ఆ మాట అండవు. వాళ్ళకి అంత పిచ్చి ఎక్కువైపోయిన అదలే మాట్లాడతారు. అలాగా పిచ్చి ఉన్నవాడు ఎవడో అలా మాట్లాడడం. అంటే కొందరు లేడీస్ ఏమంటారు అంటే మాకు జగన్ అన్న డబ్బులు ఇస్తున్నారు, ముసలోళ్ళు కానీ డబ్బులు ఇస్తున్నారు కదా అని అంటున్నారు కదా, వాళ్ళకి ఏమని చెప్తారు? తెలియని వాళ్ళు ఎన్నో ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం. అమాయకుల మీద మనం కోపం పడకూడదు, మనం జాలి పడాలా. అది మనం కూడా పిచ్చిగా మాట్లాడితే వాళ్ళకి మనకు ఉన్న తేడా ఉంటుంది, ఏముండదు. సీఎం అయితే ఒకవేళ అయితే చంద్రబాబు, లేదంటే పవన్ కళ్యాణ్ కావాలి. సీఎం అవుతే వీళ్ళిద్దరు అవడ, జగన్ అవుతే రాష్ట్రంలోనే సగం మంది వదిలేసిపోతారు. ఇంకా ఆడవడం పరిపాలించుకుంటాడు, ఏం పరిపాలించుకునే ఉండదు. సగం మంది వదిలేసిపోతారు. ఎందుకంటే ఆడు బతకనివ్వడు. అది తెలిసిపోయింది. అలాగని చంద్రబాబు నాయుడు అయినా కొంతమంది బతకనివ్వడు, ఆడపోతారు. అందులో డౌట్ ఏం లేదు. వీళ్ళిద్దరు వద్దు, పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ అయితే సబ్బుగా ఉంటుంది. మంచోడు, కోపం పడినా మళ్ళీ తెల్లతిలోకి మళ్ళీ సలబడిపోతాడు. అది పవన్ కళ్యాణ్ అంటే మంచోడు. అబ్బాయి గారు, పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ ఘన విజయంతో నెగ్గుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారంటే ఇక్కడ వైసీపీ మీద, లోకల్ గవర్నమెంట్, లోకల్ కన్నాకుల మీద అంతా జనసేన మారిపోయారు. లోకల్ బాడీ అంటే ఎంత మెజార్టీతో రావచ్చు? మెజార్టీలు మేము చెప్పలేం, ఎంత మెజార్టీ అన్నది మేము చెప్పలేం. కానీ దాన్ని నెగ్గడం ఘనసాటిగా నెగ్గుతాడు. అంటే వంగ గీతను డిప్యూటీ సీఎంగా చేస్తాను, గెలుస్తా అన్న తర్వాత కూడా చేంజ్ అయ్యింది. ఎవడాడు
పవన్ కళ్యాణ్ జగన్ జగన్ అన్నా కదా జగన్ జగన్ అన్న వంగగీతం డిప్యూటీ సీఎం చేసేస్తాడా వీడికి ఈయన ముఖ్యమంత్రి అవుతాడని మేముంది మాకు పవన్ కళ్యాణ్. ఎందుకు నెగ్గం దానికి ఎందుకయ్యా చెప్పు. ఆవిడ నెగ్గదో రాదు, వస్తే ఆవిడ డిప్యూటీ సీఎం ఆవిడకి ఇచ్చేస్తాడేటి. నీకు ఏం ఘనకారమైన చేయలేదు ఆవిడ ఈ నియోజకవర్గానికి. ఇంత క్రితం ఎంపీగా అయింది, ఇంత క్రితం పీఆర్పీలో నెగ్గింది. నెగ్గి ఎదురేకం తిరిగిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది, చెరువుల మీద గట్రా బాగా దున్నుకోండి అని. నీకు వాళ్ళు కూడా ఇవాళ ఆవిడ పక్కన లేరు. తర్వాత నీకు ఇప్పుడేమో చేసేనాక మళ్ళీ ఎంపీగా జగన్ గారి పార్టీలో వచ్చింది. ఆవిడ సీటు పోటీ చేయక ఆవిడ చేసింది. ఆ యాల పోటీలో సీట్ అంటే ఆవిడ కాపలేదు. ఆవిడ ఇచ్చే మళ్ళీ పైసా ఖర్చులు ఎక్కడ నెగ్గింది. ఇప్పుడు ఎలా తప్పిద్ది? ఇప్పుడు రూపాయలతో కొనాలా. ఇప్పుడు 3,000 రూపాయలు ఇచ్చి కొన్నారు ఒక్కొక్క ఓటు వైఎస్ఆర్ వాళ్ళు. అంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇచ్చారు డబ్బులు. ఆ నాయకులు ఆ డబ్బులు ఎవరో కొంతమందికి ఇచ్చారు. మా ఏరియాలో అయితే బాగా పంచి పెట్టారు. మా గొడవలు గట్రా ఉండవు మాకు ఇక్కడ. మా పిఠాపురం కాన్స్టిట్యున్సీ అంటే మా ఊరు మట్టుకు మాకు గొడవలు ఉండవు. అంటే ఇప్పుడు వేరే నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్నాయి కదా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగేవి? మాకు లేవు, మాకు ఎప్పుడు ఉండవు. ఏ పార్టీ అంటే రాని మాకు గొడవలు ఉండవు. మాకు ఒకవేళ పెద్దలు కుర్రోళ్ళు ఏమన్నా పెద్దోళ్ళు మేము వెళ్ళినా అలాగే వీళ్ళు ఎలాగా పోతారు. అంతేగాని గొడవలు గట్రా ఏం ఆడుకోరు మాకు. అంటే జగన్ పరిపాలన కానీ చంద్రబాబు పరిపాలన చూసారు పొడి లేడు, పవన్ కళ్యాణ్ సార్ పొడి ఉండవు. ఎవడి మార్గాన్ని ఆడు ఓటేసి వచ్చేస్తాడు అంతే. ఇద్దరు పరిపాలన చూశారు కదా, ఎవరి పరిపాలన బాగుందనిపించింది? అప్పుడు అంటే జగన్ గారిది చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి పరిపాలన బాగుంది. వీళ్ళందరికంటే రాజశేఖర రెడ్డి బాగుంది. రాజకీయానికి ఎడ చెప్పినోడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు తోటి రాజశేఖర రెడ్డి తోటి గవర్నమెంట్ పరిపాలన అన్నది ఎవరిని విమర్శించక్కర్లేదు. ఎవడికి అంకితాడు రూపాయలు విదేశీలు వెళ్ళి అప్పులు తెచ్చేసి అంతకై మంచి పని ఏం మంచి పని చేయరు. నీకు ఇప్పుడు ఎవడ పరిపాలన బాగుందంటే పాలిటి చూడాలా. ఆడు బాబు పేరు మీద వచ్చాడు. ఓసారి చూడాలని పెద్దలు ఓట్లు వేసారు, చూశారు. చూస్తే నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ మారిపోతారు అంతే. ఎక్కడికక్కడ మారిపోతుంది. 170 సీట్లు 170 సీట్లకి 175 వస్తాయని ఆవిడ చెప్పలేము, అది గ్యారంటీ కాదు. జగన్ గారికి 12 సంవత్సరాల 8 నెలలు కానీ సీఎం చేసి జాతకం కూడా చెప్పాడు. జ్ఞాపకం ఉందా నీకు? తెలుసా? ఆడి పాదయాత్రలోని. కానీ ఈసారి కూడా సీఎం చేస్తాడేటాడు. మరి రాదంటున్నారు, దానికేం చెప్పం. ఆడికి 2 టర్మ్ల అవకాశం ఉందని పండితులు చెప్పారు. లేదు కదా, ఇప్పుడు పోయింది. అప్పుడు తర్వాత చూసుకుంటాడు అవడో. అది మళ్ళీ అలాంటివి అన్నీ ముట్టినోళ్ళకి ఏమీ లేదు, ఎప్పుడూ లేదు. ఇంకో నాకు అన్నీ పొళ్ళు కదిలిపోయా, తల నెరిచిపోయిందా, ఈ కాళ్ళు నొప్పులా. నాకంటే చిన్న వాళ్ళకి వాళ్ళ సరిపోళ్ళు వైసీపీ వాళ్ళకే వికలాంగుడి సర్టిఫికేట్ చేయించి పింఛనీలు చేయించుకున్నారు. మరి మాకేది? మరి నేను జగన్ గారి పార్టీయే, మరి నాకు లేదే చెప్పు. మరి నాకు ఉండాలి కదా. నా వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు చిల్లర ఉంది నాకు. ఏదో అలాగుంటే మరి నాకేది? మరి నేను ఆ పార్టీలో ఎదిగినోడే. ఇంకో పళ్ళన్నీ విడిపోయాయి, ఇంకా ఈ పళ్ళన్నీ కదిలిపోయి చూడు ఇలాగా. మరి దున్నపోతులాగా అటు ఇటు తిరిగి వాళ్ళకి వికలాంగుడి సర్టిఫికేట్ చేయించారు. అందుకే కూటమి వస్తారంటారా? దానికి ఏం చెప్పలేము. ఎవడు జాతకుంటాడు వస్తాడు. కూటమి వస్తుందని అంటున్నారు చాలామంది.